వెల్కమ్ టు ద సిరి ఫైనాన్స్ లిటరసీ. ఈరోజు మనం హెచ్డిఎఫ్సి నుంచి వచ్చినటువంటి కొత్త ఎన్ఎఫ్ఐ గురించి అయితే మాట్లాడుకుందాం. హెచ్డిఎఫ్సి ఇన్నోవేషన్ ఫండ్ అయితే మనకు ఎన్ఎఫ్ఐ ద్వారా రావడం అయితే జరిగింది. ఈ ఎన్ఎఫ్ఐ వచ్చేసి మనకు జూన్ 27 నుంచి జూలై 11 వరకు అయితే మనకు అందుబాటులో ఉండడం అయితే జరిగింది. ఈ ఫండ్ అనేది మనకు ఓపెన్ ఎండెడ్ ఫండ్గా నిర్ణయించడం అయితే జరిగింది. ఓపెన్ ఎండెడ్ ఫండ్ కాబట్టి మనకు ఎన్ఎఫ్ఓ క్లోజ్ అయినప్పటికీ కూడా దీంట్లో మనం ఇన్వెస్ట్మెంట్ అయితే చేయొచ్చు. దీంట్లో ఇన్వెస్ట్మెంట్ మినిమం వచ్చేసి 100 రూపీస్తో కూడా మనం ఇన్వెస్ట్మెంట్ అయితే చేయొచ్చు. ఇండియాలో చాలా రకాల ఇన్నోవేషన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇన్నోవేషన్కి సంబంధించినటువంటి స్టాక్లో అంటే బెస్ట్ క్వాలిటీ స్టాక్లో అయితే ఈ ఫండ్ ద్వారా ఇన్వెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ ఫండ్ యొక్క బెంచ్ మార్క్ వచ్చేసి నిఫ్టీ 500 ఇండెక్స్ అయితే వీరైతే బెంచ్ మార్క్ అయితే పెట్టడం అయితే జరిగింది. మనకు ఇది ఈక్విటీకి సంబంధించినటువంటి ఫండ్ కాబట్టి లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే మంచి రిటర్న్స్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. మనకు లాస్ట్ 10 ఇయర్స్ నుంచి కనుక చూసినట్లయితే అంటే లాస్ట్ 10 ఇయర్స్ నుంచి పాస్ట్ రిటర్న్స్ కనుక చూసినట్లయితే మనకు 12 to 15% అయితే ఈజీగా మనకు రిటర్న్స్ అయితే రావడం అయితే జరిగింది. ఈక్విటీకి సంబంధించినటువంటి ఫండ్ కాబట్టి ఇది లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే మంచి రిటర్న్స్ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ఫండ్ యొక్క ఎగ్జిట్ లోడ్ వచ్చేసి 1% అయితే ఉండడం అయితే జరిగింది. ఈ ఫండ్కి సంబంధించినటువంటి ఫండ్ మేనేజర్స్ కనుక చూసి విజయ్ సింహ గారు అయితే దీనికి ఫండ్ మేనేజర్గా వ్యవహరించడం అయితే జరుగుతుంది. అంటే ఇండియాలో జరుగుతున్నటువంటి ఇన్నోవేషన్కి సంబంధించినటువంటి క్వాలిటీ స్టాక్స్ని అయితే వీరైతే పిక్ చేయడం అయితే జరుగుతుంది. మనకు ఇది ఈక్విటీకి సంబంధించినటువంటి ఫండ్ కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో దీంట్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. మీరు కనుక హెచ్డిఎఫ్సి ఇన్నోవేషన్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా మీరు ఫ్రీగా మ్యూచువల్ ఫండ్ అకౌంట్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత మీరు ఈ హెచ్డిఎఫ్సి ఇన్నోవేషన్ ఫండ్లో అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు. అంటే ఈ ఒక్క ఫండ్లోనే కాకుండా మనకు అందుబాటులో ఉన్నటువంటి అన్ని ఫండ్లో కూడా మనము ఇన్వెస్ట్మెంట్ అయితే చేయొచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.